హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. ప్రస్తుతం మహేష్తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ దర్శక ధీరుడి గురించి తెలియని ఎన్నో విషయాలతో మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు రాఘవ్ ఖన్నా. ఇందులో రాజమౌళి పనితీరు గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. అంతేకాదు అతని గురించి పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. వీరితో పాటు రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా తన భర్తపై తనకు ఉన్న అనుబంధం గురించి, వారి ప్రేమ వివాహం గురించి వివరించారు. ఒక విధంగా కుటుంబాలను కలిపేందుకు మా వివాహం జరిగింది. 2001లో మేము పెళ్లి చేసుకున్నాం. మా సిస్టర్ పెళ్లిలో మొదటిసారి రాజమౌళిని కలుసుకున్నాను. అయితే మొదటి కలయికలో అంత ప్రాధాన్యం లేదని చెప్పాలి. ఆయన కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది. ఒకసారి రాజమౌళి నాకు ప్రపోజ్ చేసినప్పుడు చాలా షాక్ అయ్యాను. వెంటనే నో అని కూడా చెప్పాను. అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అదొక అర్థం లేని ప్రపోజల్ అనిపించింది. అప్పటికే విడాకులు తీసుకొని మా అబ్బాయితో ఉంటున్నాను. మా అబ్బాయిపై నాకు ఉన్న బాధ్యత వల్లే రాజమౌళి ప్రపోజల్ ఒప్పుకోలేదు. అతనితో వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని డౌట్ పడ్డాను. అయితే కెరీర్ విషయంలో ఎంత పట్టుదలగా ఉంటారో వ్యక్తిగత జీవితంలోనూ అదే డెడికేషన్ చూపిస్తారని తర్వాత తెలిసింది. సంవత్సరం పాటు రాజమౌళిని గమనించిన తర్వాతే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అతనికి సినిమాల విషయంలో పని రాక్షసుడు అనే పేరుంది. కానీ పర్సనల్ లైఫ్లో పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఖాళీ సమయం దొరికితే రోజంతా ఎంతో లేజీగా ఉంటారు. ఇంట్లోనే ఉండి ఏదో ఆలోచిస్తూ గడుపుతూ ఉంటారు. గేమ్స్ ఆడటం ద్వారా బద్ధకాన్ని వదిలించుకునేందుకు ట్రై చేస్తారు అంటూ వివరించారు రమా రాజమౌళి.